Hello everyone, welcome back to our YouTube channel Tasty Tender. టుడే స్పెషల్ పొటాటో మసాలా స్ట్రిప్స్ అండి. ఇవి చాలా టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలకి రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. పొటాటో స్ట్రిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం బంగాళదుంపలను గట్టిగా ఉన్న వాటిని తీసుకోండి. వాటి మీద ఉన్న చెక్కు మొత్తం తీసేసి సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి ఓ పక్కన ఉంచుకోండి. పొటాటో స్ట్రిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా స్ట్రిప్స్గా కట్ చేసుకోండి. ఈవెన్గా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవడం వలన అన్నీ ఒకేలా ఫ్రై అవుతాయి, లేకపోతే అక్కడక్కడ ఫ్రై అవ్వకుండా ఉంటాయి. తర్వాత చిల్లీస్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఓ పక్కన ఉంచుకోండి. ఈ కట్ చేసి ఉంచిన వాటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్లో కడుక్కోండి. స్ట్రిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసి మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న చిల్లీస్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అన్నీ వేసి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి, లేకపోతే పొటాటోస్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్ట్రిప్స్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఈ స్ట్రిప్స్ యాడ్ చేస్తే కలర్ వస్తాయి కానీ క్రంచీగా ఉండవు. సో ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ స్ట్రిప్స్ని యాడ్ చేసి తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారాక వాటిని బయటకు తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. అవి బయటకు తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. రిమైనింగ్ వాటిని కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతాయి. అంతేనండి, స్ట్రిప్స్ రెడీ. చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్. ఇప్పుడు దీంట్లోనికి కొంచెం కారం, గరం మసాలా యాడ్ చేసి టాస్ చేసుకోండి. ఇవి స్టోర్ చేసుకుంటే 5 డేస్ వరకు నిల్వ ఉంటాయి. రెగ్యులర్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఫ్రై చేసి పిల్లలకి స్నాక్లా కూడా యూస్ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టెండర్. బాయ్ బాయ్.